మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అక్నపల్లి గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 7వ వార్డు ఉప సర్పంచ్ తోట రవి మాట్లాడుతూ మా వార్డ్ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని బెల్లంపల్లి మండలం జిల్లా మంచిర్యాల నుండి నేను తోట రవి అనే నేను 7వ వార్డు సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. ఇందులో భాగంగానే నాకు ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది వార్డు సభ్యులు. ఇందులో భాగంగా మేము సర్పంచ్ కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సహకారంతో అకనపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి మా వంతు కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏదన్నా సమస్య వచ్చినా కూడా ముందుండి సర్పంచ్ గారు నేను అందరికీ ప్రజలకి సహకారం అందించడానికి ముందు ఉంటామని తెలియజేస్తాం. ఉన్న సమస్య ఏంటంటే డ్రైనేజ్ ఒకటి, కొన్ని సీసీ రోడ్లు, ఎక్కువ చిన్న చిన్న సమస్యలు అంటే పారిశుద్ధ్య ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కరెంటు సమస్య విత్ ఇది ఒకటి మా దగ్గర ల్యాండ్ వినముచ్చర పట్టాలు కానీ అదొక పెద్ద సమస్య ఉంది అకనపల్లిలో. అది కొంచెం ఎమ్మెల్యే గారి దృష్టికి మనం తీసుకువెళ్ళినాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించినారు ఎమ్మెల్యే గారు, చేద్దామని. మా దగ్గర ఇంకా సమస్యలు అంటే రోడ్ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ మెతకనివాడకి స్తూపం కాడ నుండి నేతకాని కూడా వట్టివాగు ప్రాజెక్టు వట్టివాగు వరకు ఒక రోడ్డు సమస్య ఉంది. అది కూడా మన నెమ్మదిగా శంకుస్థాపన అయింది, టెండర్ వర్క్ అయింది అన్నారు. స్టార్ట్ చేస్తలేరు, అది కూడా అవుతుంది అతి త్వరలో. ఇంకా సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, అంతే తప్ప ఇంకేం లేదు. వైద్య వృత్తిలో ఆర్ఎంపీ డాక్టర్గా వైద్య వృత్తిలో ప్రజలకి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో నన్ను వార్డులు మంచి మెజారిటీతో ఎన్నుకున్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇంకా మంచి ప్రతి ఒక్కరికి మంచి ఇంకా అంతకుముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో సర్వీస్ ఎక్కువ ఇస్తున్నా. రాజకీయం అంటే నేను ఇప్పుడు ఈ ఉప సర్పంచ్ రాకముందు కూడా ఆటో స్టాండ్ కూడా సీసీ కెమెరాలు పెట్టించిన, నా సొంత డబ్బులతోటి విత్ బ్లడ్ డొనేషన్స్ పెట్టించిన. ప్రతి ఒక్కరికి అంటే నా వంతు కృషిగా ప్రజల నా దగ్గరికి వస్తే నేను ఇది చేయాలంటే అది 100% నేను చేసి జనానికి మంచి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇవి 100% నేను దగ్గరుండి ప్రజలకి అందుబాటులో ఉండి చేసి పెట్టిన సర్వీస్ చేసిన. ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ విత్ నేను కూడా నా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎవరికి కరోనా వచ్చినా కూడా నేను భయపడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గరుండి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకు సరైన మెడిసిన్ కూడా ఇప్పించే ఏర్పాటు చేసిన. పథకాలు అంటే ఉచిత రైసు, ఉచిత రేషన్ బియ్యం, ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది, ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి, మహిళలకి ఫ్రీ బస్ ఉంది. ఇప్పుడు అతి త్వరలో రైతు బంధు కూడా పడేది ఉంది. జనానికి నేను మోటివేషన్ చేయడానికి ముందుకు పోతుంది. 27 మందికి వచ్చినాయి ఆల్రెడీ. ప్రతి ఒక్కరు కట్టుకున్నారు, ఒక నలుగురు కట్టుకోలే. అందరి దరిదాపుల స్లాబ్ దగ్గరికి వచ్చినాయి. ముగ్గురు ఆల్రెడీ ఇళ్ళకు పోయారు, గృహప్రవేశం కూడా చేసినారు. అందరికి దరిదాపులు అందరికి వచ్చినాయి. బస్టాండ్ కాడ కూడా కొంచెం దాతలతోటి అక్కడ బస్టాండ్ ఏర్పడే కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం. అట్లనే ఎమ్మెల్యే గారి ఎంపీ గారి నిధులతోటి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా అతి త్వరలో తీసుకుపోవడానికి ముందుకు వెళ్తున్నాం. అకనపల్లి గ్రామ పెద్దల సహకారంతో ఇప్పుడు ఆగనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అదేవిధంగా కొందరు కుల పెద్దలతోటి అందరి సహకారంతో మా ఆగనపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి అన్ని వేళలా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. పంచాయతీ తరఫున మరియు ప్రత్యేకంగా మా సర్పంచ్ నేను ఉప సర్పంచ్గా ముస్లిం సోదరులకు